ఎపిసోడ్. దీని గురించి మాట్లాడుకునే ముందు మనం 2 విషయాలు ఒప్పుకోక తప్పదేమో అని అనిపిస్తోంది. మొదటిది, లోకంలో జరుగుతున్న మోసాలు, అన్యాయాలు అన్నీ వింటూ చూస్తూ కూడా నిర్లక్ష్యంగా పోయేవాళ్ళని గురించి చెప్పుకోవాలి అంటే ఒకటే మాట చాలు, 2 చేతులు కలిస్తేనే కదా చప్పుడు అని. ఇక రెండవది, జీవితం మీద కానీ నాగరికత పట్ల కానీ సరైన అవగాహన లేకపోవడమేమో అని అనిపిస్తుంది. అందుకే నాకు అప్పుడప్పుడు ఆడపిల్లల్లో అవగాహన పెంపొందించే సంస్థ ఏదన్నా స్వంతంగా నడిపేద్దామా అని ఆవేశం వచ్చేస్తుంది. ఆడపిల్లలు చిక్కుల్లో పడ్డాక, సమస్యల్లో ఇరుక్కున్నాక అప్పుడు సలహాలు, సంప్రదింపులు ఇవ్వడం ఒకటే కాకుండా అసలు సమస్యలు తమంతట తాముగా కొని తెచ్చుకోకుండా ముందు జాగరూకతతో అప్రమత్తంగా నడుచుకోవడానికి అవగాహన పెంపొందించే కార్యక్రమాలతో ఒక సంస్థ పెట్టి నడపాలన్న ఆలోచన కలుగుతుంది. తాను దూర సందులేదు కానీ మెడకో డోలు అన్నట్టు ఇంటి బాధ్యత సవ్యంగా నెరవేర్చలేకపోతున్నప్పుడు స్వంతంగా సంస్థ పెట్టడం కూడానా అని నవ్వుకుంటాను. దీనికి అంతు లేదా అని కదా అడిగావు. అవగాహన పెరిగితే తప్ప అంతుండదేమో అనే అనిపిస్తుంది నాకు. నువ్వేమంటావు? నీ అభిప్రాయంతో ఏకీభవిస్తాను. వెంటనే జవాబిచ్చింది మాలతి. మరికొంచెం సేపు ఇద్దరు మాట్లాడుకున్నాక లేచి ఎవరిళ్ళకి వాళ్ళు బయలుదేరారు. ప్రతిరోజు పొద్దున్నప్పుడు ఒక అరగంట సేపు తండ్రి మంచం దగ్గర కుర్చీ వేసుకొని కూర్చుని కబుర్లు చెప్పడం, శ్లోకాలు ఏమైనా చదివి వినిపించడం తన దినచర్యలో ఒక భాగంగా చేసుకుంది సాగరి. ఆ రోజు అలాగే కూర్చుంది. కానీ ఏం కబుర్లు చెప్తోందో, ఏం శ్లోకాలు చదివి వినిపిస్తోందే తనకే తెలియకుండా అన్యమనస్కంగా ఉంది. మాట అయితే మాట్లాడలేకపోతున్నాడే కానీ ఎదుటి వాళ్ళ ముఖ కవళికలను బట్టి వాళ్ళు చూపించే పరాకుని, వాళ్ళ మానసిక స్థితిని అర్థం చేసుకోగలుగుతున్నాడు పార్వతీశం. అందుకే కూతురు పరధ్యానాన్ని గల కారణమేమిటో తెలియక ఆ మనస్తాపాన్ని పోగొట్టగలిగే స్థితిలో తాను లేనందుకు నొచ్చుకున్నాడు. ఆమెకి కాస్త విశ్రాంతి ఇవ్వడం మంచిది అనిపించి భుజం మీద చేత్తో తట్టి చదవడం చాలు అన్నట్టు సైగ చేశాడు. సరిగ్గా అప్పుడే తన పరధ్యానం మూలంగా శ్లోకం తప్పు చదువుతున్న సాగరి ఎక్కడ తప్పు చదువుతోందో వెంటనే తెలిసింది. వెంటనే ఆపేసింది. లేచి పుస్తకం దేవుడి గుట్లో పెట్టేసి అక్కడే పేట మీద కూర్చుండిపోయింది. అన్నం కూర 2 స్టవ్ మీద ఎక్కించేసి కూతురి పక్కన చిన్న పీట వాల్చుకొని కూర్చుంది సరోజిని. రాత్రి నుంచి నాన్నగారికి కొనాల్సిన మందుల గురించి ఆలోచిస్తున్నావు కదూ? అవునమ్మా, ఈ పూటతో మందులు అయిపోతాయి. మరి అవే మందులు కంటిన్యూ చేయమన్నారు కదా డాక్టర్ గారు. మధ్యలో ఆపేయకుండా డాక్టర్ గారు చెప్పినట్టు చాలా కాలం వైద్యం చేయించాలి. మనం అలా అయితేనే నాన్నగారు మళ్ళీ మామూలు మనిషి అవుతారు. దాని గురించి బుర్ర బద్దలు కొట్టుకుంటున్నావు నువ్వు, నాకు తెలుసు అంటూనే చేతి గాజులు తీసి కూతురి చేతిలో పెట్టింది సరోజిని. ఏం మాట్లాడగలదు? తప్పనిసరి పరిస్థితి. పక్కింటి వదిన గారిని సాయం తీసుకెళ్ళి ఆవిడకి బాగా తెలిసిన షాపులో అమ్మేశాయి. ఎంత ఇస్తే అంతే. ఏం చేస్తాం? తల ఊపింది సాగరి సరే అన్నట్టు. ఇప్పుడు కొద్ది రోజుల పాటు డబ్బు కోసం నిశ్చింత. తర్వాత మళ్ళీ ఏది అమ్ముకోవాలో చూద్దాం. తల్లి మాటలకి భయం వేసింది సాగర్కి. ఎన్నాళ్ళు ఇలా? బోలెడంత జీతంతో ఒక పెద్ద ఉద్యోగం దొరికితే బాగుండు తనకి. ఎంత ఆశ! కష్టాల్లో ఉన్న వాళ్ళకి కలలు, ఆశలు జీవాన్ని నింపుతాయేమో. తనకి దొరికే చిన్న ఉద్యోగంతో ఇల్లు గడవడం, చెల్లెలు చదువు, నాన్నగారి వైద్యం ఇవన్నీ జరిగే పని కాదు. ఆలోచించిన కొద్దీ మతి పోగొట్టుకున్నట్టుంది సాగరికి. మళ్ళీ అంతలోనే తనకి తానే సర్ది చెప్పుకుంది. ఇంత ఇదిగా డీలా పడిపోనక్కర్లేదేమో. ఎందుకంటే ఇంతకంటే ఎన్నో రెట్లు కష్టాల్లో ఉన్నవాళ్ళు లేరా? ధైర్యం తెచ్చుకోవాలి. అమ్మకి చెల్లెలకి అండగా ఉండి ధైర్యం చెప్పాల్సింది తనే కదా. తన మొహంలో ఈ ప్రపంచాన్ని జయించగలను అన్నంత ధీమా చూపించాలి వాళ్ళకి. ఈ ఆలోచనలతో అప్రయత్నంగా సాగరి పెదవుల మీద చిరునవ్వు విరిసింది. ఏంటక్క నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? కావేరి ప్రశ్నకి తిరిగి చూసింది. చెల్లెలి అలంకరణలో ఏదో కొత్తగా కనిపించింది సాగర్కి. మరో నిమిషంలో అదేమిటో కళ్ళకి తెలిసిపోయింది. ఇలారా దగ్గరికి పిలిచింది. ఏంటక్క? వచ్చి ఎదురుగా నిలబడింది. నేను ఇచ్చిన పూసల గొలుసు కదా మెళ్ళో ఉండింది. ఇప్పుడు ఏమిటి? ఏదో కొత్త గొలుసు వేసుకున్నావు, ఎక్కడిది?
నువ్విచ్చిన గొలుసు ఆర్టిఫిషియలే కదా? ఇది ఆర్టిఫిషియలే. బంగారంది అనుకుంటున్నావా? అయ్యో రామ, కాదు, రోల్డ్ గోల్డే. ఇదేమంత పెద్ద విషయం అన్నట్టుగా అక్కవైపు చూసింది కావేరి. ఎక్కడిది? సీరియస్గా అడిగింది సాగరి. నా స్నేహితురాలు ఉషా వాళ్ళ అన్నయ్య కూడా మా కాలేజీలోనే చదువుతున్నాడు కదా. అది గొలుసు కొన్ని పెట్టమని అడిగితే నీ స్నేహితురాలు కావేరికి కూడా ఇవ్వమంటూ 2 కొన్నట్ట. మా అన్నయ్య ఇవ్వమంటున్నాడంటూ నిన్న ఇచ్చింది. బాగుంది కదా అక్కయ్య? ముందుది మెడలోంచి తీసేయి. ఈరోజే ఉషకిచ్చేయి. ఇంకెప్పుడు ఏమి ఇవ్వద్దని వాళ్ళ అన్నయ్యకి చెప్పమాను. అక్కకి అంత కోపం ఎందుకో అర్థం కాలేదు కావేరికి. వాళ్ళ అన్నయ్య మంచివాడు కాదా? అడగకుండా ఉండలేకపోయింది. అలా అని నేను అనట్లేదు. మంచో చెడో పీకల మీదకి వ్యవహారం వచ్చేదాకా తెలియదు. పీకల మీదకి ఏదన్నా తెచ్చుకోవడం అవసరమా చెప్పు? చూడు కావేరి, నువ్వేం చిన్న పిల్లవి కాదు కదా. జూనియర్ ఇంటర్ చదువుతున్నావు. ఫ్రీగా వస్తుంది కదా అని ఎవరేమి ఇచ్చినా తీసుకోకూడదు. మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు కొనుక్కోవాలి, సరేనా? బుద్ధిగా తలూపి వెంటనే మెళ్ళలోంచి గొలుసు తీసేసింది కావేరి. మొన్న మధ్య ఒక కథ చదివానమ్మా, చాలా నచ్చింది. పొద్దున్న టిఫిన్ తింటూ తల్లితో కబుర్లు మొదలుపెట్టింది మాలతి. ఎదురుగా కుర్చీలో సుమన్ కూడా ఉన్నాడు. నీకో పట్టాన ఏ కథ నచ్చదు కదా? అంత నచ్చేసిన ఆ కథ ఏమిటో? తల్లి ఆ ప్రశ్న అడగడంతో తల వంచుకొని ఇడ్లీ తింటున్న సుమన్కి కూడా ఆసక్తి పుట్టి ఓ చెవి అటు పడేశాడు. ఆ కథలో హీరో తను ఏ అమ్మాయితో కలిసి ఓవర్గా లిమిట్స్ దాటి తిరిగాడు. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఎన్ని కష్టాలైనా పడతాడు, సాధిస్తాడు చివరికి. అది అసలైన హీరోయిజం అంటే. అందుకే నాకు చాలా చాలా నచ్చేసింది. మొహం చాటేసి తిరిగాడే అనుకో, ఎవరికి నచ్చుతుందా కదా? అవునా కాదా చెప్పమ్మా? నీ అభిప్రాయం ఏమిటన్నయ్య? విన్నావు కదా కథ సారాంశం? ప్రశ్న తన మీదకి తిరిగేసరికి ఊహించని సుమన్కి ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరై పొలమారింది. మంచినీళ్లు గ్లాస్ అందించింది మాలతి. నీళ్లు తాగాక సమాధానం ఇస్తాడని ఎదురు చూసింది. కానీ ఏ మాట లేదు సుమన్ నోటి నుంచి. ఏంటమ్మా, అభిప్రాయం చెప్పమంటే చెప్పడేంటి అన్నయ్య? ఓ పక్క టైం అయిపోతుంటే వెళ్ళొద్దుటే. నువ్వు నీ చర్చలు రాత్రి తీరుబడిగా పెట్టుకో, ఎవరొద్దన్నారు? అదే నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు టైం ఎక్కడుంది కబుర్లు చెప్పుకుంటూ కూర్చోవడానికి? గబగబా లేచి వెళ్ళిపోయాడు డైనింగ్ టేబుల్ దగ్గర నుంచి సుమన్. నవ్వుకుంది మాలతి లోపల. పవిత్ర పెళ్ళై ఢిల్లీ వెళ్ళిపోయాక ఆత్మీయ స్నేహితురాలు దూరంగా వెళ్ళిపోయిందన్న దిగులు ఆవరించిన దాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చునే పరిస్థితిలో లేదు సాగరి. దానికంటే పెద్ద గీత ఉండనే ఉంది పక్కన. కుటుంబ సమస్య. అందుకే ఆమె దూరం వెళ్ళిపోయిందన్నది చిన్న గీతగా మారింది. ఎటొచ్చి ఈ దూరాన్ని దగ్గర చేస్తూ అప్పుడప్పుడు పవిత్ర ఓపిగ్గా ఉత్తరాలు రాస్తోంది. ఎదురుగా కూర్చుని కబుర్లు చెప్తున్నట్టే ఉంటుంది అవి చదువుతుంటే సాగరికి. టానిక్ లాగా అవి బలాన్ని ఇస్తున్నాయి కూడా ఆమె మనసుకి. ఆ రోజు పవిత్ర దగ్గర నుంచి వచ్చిన ఉత్తరం చదివాక ఆనందంతో గాలిలో తేలిపోతున్నట్టే అనిపించింది సాగరికి. భోజనమై చాప మీద పడుకుని ఉన్న అమ్మ పక్కన చేరింది ఉత్తరంలోని విశేషాలు చెప్పడానికి. ఆవిడికి అర్థమైంది ఏజో చెప్పడానికే మెల్లిగా పక్కనకు వచ్చి కూర్చుందని. అమ్మా, చాలా సంతోషమైన వార్త చెప్పబోతున్నాను. సరోజిని మనసు కుదిటిపడింది. ఫోన్లే ఏదో మంచి మాటే అంటోంది. బెంగ పెట్టుకొని బాధపడవలసిన మాట కాదు, అంతే చాలు. పవిత్ర దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందమ్మా. పాపం ఓపిగ్గా 4 రోజులకి ఒక ఉత్తరం రాసేస్తూ నీకు ధైర్యం చెప్తోంది. అక్కడికి వెళ్ళినా నీ గురించి ఆ పిల్ల ఆలోచన అంతా నీ మీదే. అవునమ్మా, అది నిజం. ఈసారి ఉత్తరం మనకి బ్రతుకు తెరువు చూపించే ఉత్తరం. పెద్ద జీతంతో నాకు ఒక ఉద్యోగం ఇప్పిస్తోంది. ఆ ఊరెళ్ళిన ఆ పిల్లకి నీ గురించే చింతే పాపం. అవునమ్మా, అక్కడ వాళ్ళ ఆయనకి బాగా పరిచయం ఉన్న ఒక అతను తెలుగువాడే, ఈ ఊరివాడు. ఇక్కడ పర్మనెంట్గా వచ్చేస్తున్నట్ట. ఈ ఊళ్ళో ఇల్లు ఇంకేవో ఆస్తులు ఉన్నాయట. ఇక్కడికి వచ్చేసి సాఫ్ట్వేర్ కంపెనీ పెడతాడట. అది కాక రియల్ ఎస్టేట్ వ్యాపారం కూడా చేస్తాడట. ఆ రెండిటికీ కూడా వసతులు ఏర్పాటు చేశాడట. ఆ మధ్య ఇక్కడికి వచ్చి చూసుకుని అతని దగ్గర నాకు ఉద్యోగం ఇమ్మని నా గురించి మన కుటుంబం గురించి చెప్పారట వాళ్ళిద్దరూ. వెంటనే ఒప్పుకోవడమే కాకుండా జీతం నెలకి 20,000 ఇస్తున్నాడట ప్రస్తుతం. అంటే తర్వాత ఇంకా పెంచుతాడట. పిచ్చి పిల్ల, మొదటే అంత జీతం ఇస్తానంటే
ఎంత పని చేయించుకుంటాడో ఆలోచించు. అమ్మా, కూర్చోబెట్టి ఎవరిస్తారమ్మా వేలకి వేలు జీతం? అది నిజమేలే, కానీ చిన్న వయసులోనే నువ్వు ఇంటి కోసం కష్టపడవలసి వస్తోంది. అదే నా బాధ అంతా, నిట్టూర్చింది సరోజిని. మళ్ళీ అంతలోనే ఆవిడకు ఒక పెద్ద అనుమానం ముంచుకొచ్చింది. కూర్చోబెట్టి జీతాలు ఎవ్వరూ ఇవ్వరు, అది నిజమే, కానీ నీ చదువుకి మొదటి నుంచి అన్ని వేలు జీతం ఇస్తానంటున్నాడంటే అవి ఏ రకమైన పనులో ఏమిటో. తీరా ఒప్పుకొని చేరిపోయాక అర్ధోక్తిగా ఆగిపోయింది. నిజమే అని అనిపించింది సాగర్కి. కానీ అతను పవిత్ర భర్తకి బాగా తెలిసినవాడు కదా. మంచి మనిషి కాకపోతే తనకు ఉద్యోగం ఇవ్వమని అతన్ని ఎందుకు అడుగుతారు వాళ్ళు? అయినా తినబోతూ రుచి అడగడం దేనికి? రేపొద్దున దిగుతున్నాడు కదా ఊళ్ళోకి. ఇంటి అడ్రస్ ఇవ్వనే ఇచ్చింది పవిత్ర. రేపే వెళ్ళి కలుసుకోమని రాసింది కూడా. వెళ్ళి కలిసి మాట్లాడితే అదే తెలుస్తుందిగా. ఆ మాట అంది తల్లితో. అది నిజమేలే, అయినా కూడా నీ జాగ్రత్తలో నువ్వుండు, రోజులు అసలే బాలేవు అంటూ హెచ్చరించింది సరోజిని. మర్నాడు పవిత్ర ఇంటి నెంబర్ వెతుక్కుంటూ తనకి ముందే పరిచయం ఉన్న ఆ వీధిలో నడుస్తూ సాగరి పూలతోట ఇంటి ముందు ఆగింది. ఇదివరకెప్పుడు ఆ ఇంటి గోడ మీద నెంబర్ చూడవలసిన అవసరం లేక తనెప్పుడు చూడలేదు. తీరా చేసి తను వెతుకుతున్న నెంబర్లే ఆ ఇంటి గోడ మీద ఉంది. ఆశ్చర్యంతో ఓ నిమిషం అలాగే నిలబడిపోయింది. మాలి అన్న మాటలు గుర్తొచ్చాయి. అదో పెద్ద కథ అన్నాడు. ఏమిటో ఈ ఇంటి సంగతులు మరి. అసలు ఇంటికి తనకి ఉద్యోగం ఇవ్వబోయే అతనికి ఏమిటి సంబంధం? ఆలోచిస్తూనే గేట్ తీసింది సాగరి. గేట్ చప్పుడుకి కాబోలు ఇంట్లోంచి వచ్చి చూశాడు రంగస్వామి. సాగరిని చూస్తూనే సంబరంగా ఎంత మొహం చేసుకొని గబగబా ఎదురొచ్చాడు. పూల మొక్కలు చూసుకోవడానికి వచ్చారా అమ్మాయి గారు? ఈరోజు మా పెద్దబాబు గారు ఊరి నుంచి వచ్చారు. 2 నెలలకు ఒకసారి వచ్చి నాకు డబ్బు ఇచ్చి నా బాగోగులు కనుక్కొని వెళ్తూ ఉంటారు. ఈ ఊళ్ళో ఇంకో ఏవో పనులున్నాయట కూడా. మరి ప్రదీప్ అంటే ఎవరు? మెల్లగా అడిగింది సాగరి. ఆశ్చర్యపోతున్నట్టు చూశాడు మాలి. మా పెద్దబ్బాయి గారే, ఆయన్ని కలవడానికి వచ్చాను మాలి. రండి రండి. ఆయన మీకెలా తెలుసు? నాతో ఎప్పుడు చెప్పలేదే మీకు తెలుసని. ఏం మాట్లాడకుండా అతని వెనకే నడిచింది సాగరి. ఆమెను సోఫాలో కూర్చోమని చెప్పి లోపలికి వెళ్ళాడు రంగస్వామి. 2 నిమిషాల్లో బయటకు వచ్చి పెద్దబాబు గారు వస్తున్నారమ్మా అని చెప్పేసి వంటిట్లోకి వెళ్ళిపోయాడు. ఎందుకో తనకే తెలియదు, చాలా టెన్షన్గా అనిపించింది సాగరికి. ఆ ఇబ్బందుల్లో ఉండగానే గదిలోంచి వచ్చిన వ్యక్తి చూసి అతనే అయి ఉంటాడని అప్రయత్నంగా లేచి చేతులు జోడించింది. తెల్లగా, పొడువుగా, అందంగా, డిగ్నిఫైడ్గా ఉన్న అతన్ని చూసి అందగాడు అన్న ఆలోచన రాలేదు అసలు సాగరికి. మనిషి మంచివాళ్లాగానే ఉన్నాడు, మొహం చూస్తే అలా అనిపిస్తోంది అని అనుకుంది. చక్రవర్తి, పంకజ్, సుమన్ అందరూ అందగాళ్లే, కానీ వాళ్ళ మనసులు. అందుకే ఎదుటి వ్యక్తి ఎవరైనా వాళ్ళ అందచందాలు ఆమె దృష్టికి రావడం మానేశాయి. కూర్చోండి. మీరు? నా పేరు సాగరి, పవిత్ర స్నేహితురాల్ని. అతను కూర్చున్న తర్వాత కూర్చుంది. నా పేరు ప్రదీప్. మీకు ఉత్తరము రాశానని చెప్పారు పవిత్ర గారు. మీకు ఉద్యోగం ఇస్తాను. నేను డిగ్రీ మాత్రమే చేశాను. అతనికి గుర్తు చేయడం మంచిది అనుకుంది. తెలుసు, వాళ్ళు చెప్పారు. మీరు చేయవలసిన పనులు ఏమిటో చెప్తాను. ఇష్టమైతేనే చేరండి, లేకపోతే మొహమాటం లేకుండా చెప్పేయమన్నాడు. ఏమీ అనుకోను అని కూడా అన్నాడు. అలా నా ఆఫీస్ గదిలో కూర్చుని మాట్లాడుకుందాం రండి. అతని వెనక ఆ గదిలోకి నడిచింది సాగరి. కాసేపట్లో ఇద్దరికి కాఫీలు తెచ్చి అక్కడ పెట్టి వెళ్ళాడు రంగస్వామి. కాఫీ తాగుతూ సాగరి కుటుంబ వివరాలు పూర్తిగా అడిగి తెలుసుకున్నాడు ప్రదీప్. రంగస్వామి వచ్చి కప్పులు తీసుకెళ్ళాక అప్పుడు చిన్నగా నవ్వుతూ అన్నాడు. నన్ను నేను పరిచయం చేసుకోవాలిగా మీకు. నా కథ చెప్తాను. మాది జమీందారీ వంశం. నాకు అన్నయ్య. అసలు ఇటువైపు వాళ్ళమే, కానీ మా చిన్నతనంలోనే నాన్నగారు చనిపోవడంతో ఉత్తరాదిన స్థిరపడిపోయిన తాతయ్య అమ్మమ్మల దగ్గరకు తీసుకెళ్ళిపోయింది అమ్మ మమ్మల్ని. వాళ్ళకి మామయ్య ఒక్కడే సంతానం. ఆయనకి పెళ్లి చేసుకోవాలన్న ఇచ్చ లేదు, చేసుకోలేదు. నన్ను అన్నయ్యని చాలా ప్రేమగా చూసుకునేవాడు. ఆస్తిపాస్తులు అమితంగా ఉండేవి. తాతయ్య అమ్మమ్మ ఒక ఏడాది తేడాలో పోయారు. నా 15వ ఏట మెట్ల నుంచి జారిపడి తలకి దెబ్బ తగిలి అమ్మ పోయింది. మామయ్య అన్నయ్య పెళ్లి బ్రహ్మాండంగా జరిపించాడు. చాలా డబ్బున్న వాళ్ళ సంబంధం. పెద్ద చదువులు చదివింది ఆమె, కానీ ఏం లాభం? ఎప్పుడు అన్నయ్యతోనూ మామయ్యతోనూ దెబ్బలాటలు పెట్టుకుంటూ ఉండేది. కీచులాటలే ప్రతిరోజు. ఇంట్లో ఎవ్వరిని మనశ్శాంతిగా బ్రతకనిచ్చేదే కాదు.
అసలు ఏం జరుగుతుందో నాకు అర్థమయ్యేదే కాదు. ఈ గొడవలతోనే మామయ్య ఆరోగ్యం పాడైపోయి పరలోకం వెళ్ళిపోయాడు. అన్నయ్యకి కొడుకు పుట్టాడు. అయినా అన్నయ్య వదినల మొహాల్లో ఎప్పుడు సంతోషం అన్నదే కనపడలేదు. పిల్లాడికి పేరు పెట్టడం అన్నది కూడా చేయలేదు. వాళ్ళు చిన్నబాబు, బుజ్జిబాబు అంటూ పిలిచేవాడిని నేను. అవే పేర్లు స్థిరపడిపోయాయి. వాడికి 4 ఏళ్ల వయసప్పుడు హఠాత్తుగా ఒకరోజు ఇల్లొదిలి వెళ్ళిపోయింది వదిన. మళ్ళీ రాలేదు. ఏమైందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో, అసలు బ్రతుకుందో లేదో ఏమీ తెలియదు. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. అన్నయ్య పిచ్చివాళ్ళ అయిపోయాడు. అమ్మ మీద బెంగతో తిండి పాలు మానేయడమే కాక ఒళ్ళు తెలియని విపరీతమైన జ్వరంతో ప్రాణాలు వదిలేశాడు చిన్నబాబు. ముందు గదిలో చూశారుగా ఫోటో, వాడిదే. తల ఊపింది సాగరి చూశానన్నట్టు. అయినా ఇంత విపులంగా అతని కుటుంబం గురించి తనకెందుకు చెప్పడం అని అనిపించింది. నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టం అంటే అతను ఇలా కావడానికి కారణమైన వదిన కనపడితే పీక పిసిగెయ్యాలి అని అనిపించేది. అంతేకాని అసలు వాళ్ళిద్దరి మధ్య దెబ్బలాటకు కారణం ఏమిటి, మీ వదిన ఇల్లొదిలి ఎందుకు వెళ్ళిపోయింది అనే విషయం తెలుసుకోవాలన్న ఆలోచన రాలేదన్నమాట. మనసులో అనుకుంటూ మౌనంగా ఉండిపోయిన సాగర్. కుర్చీలో వెనక్కి వాలి మాటలు కూడదీసుకుంటున్న వాడిలాగా జీరపోయిన గొంతుతో అన్నాడు ప్రదీప్. పిచ్చివాళ్ల తయారైన అన్నయ్య వీధిలో పడి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండేవాడు. నౌకర్ వెతికి తీసుకొస్తూ ఉండేవాడు. నౌకర్ కళ్ళు గప్పి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉండేవాడు. ఒకసారి అలాగే వెళ్ళిపోయి వీధిలో ఎదురుగా వస్తున్న బస్సు కింద పడి చనిపోయాడు. ఉలిక్కి పడింది సాగరి. అప్రయత్నంగా నోటి నుంచి వచ్చింది, అయ్యో పాపం. చటుక్కున ముందుకు బల్ల మీద కొంగాడు ప్రదీప్. ఇప్పుడు మీరు నోటి నుంచి అయ్యో పాపం అనే మాట వచ్చింది, కానీ ఇందాక మా వదిన ఇల్లొదిలి వెళ్ళిపోయిందని చెప్పినప్పుడు ఆడదై ఉండి అంత పని చేసిందా అన్న మాట రాలేదే మరి. తెల్లబోయింది సాగరి అతను అడిగిన ప్రశ్నకి. ఆమె ఆశ్చర్యానికి కారణాలు 2 ఉన్నాయి. అతను అలా అడుగుతాడని ఊహించకపోవడం ఒక కారణం, ఆడదై ఉండి అని చులకనగా అనడం మరో కారణం. మాట్లాడరేంటి రట్టించాడు. తప్పనిసరిగా నోరు విప్పింది. ఎవరైనా చనిపోయారని విన్నప్పుడు వాళ్ళు అపరిచితులైనా అయ్యో పాపం అనుకోవడం సహజమే కదా. మీ వదిన గారు ఇల్లొదిలి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటో, ఆ నిజాలు ఏంటో తెలియనప్పుడు దాని గురించి నేను కామెంట్ చేయలేకపోయాను. అది మీకు తప్పుగా అనిపిస్తే క్షమించండి. అదో రకంగా చూశాడు అతను. అంటే కారణాలు ఏమిటో తెలిస్తే తప్ప మీరు ఆమె చేసినది తప్పని కానీ ఒప్పని కానీ చెప్పలేరు అన్నమాట. మాట్లాడకుండా తల ఊపి ఊరుకుంది సాగరి. కాసేపు ఏమీ మాట్లాడలేదు ప్రదీప్. ఏదో ఆలోచిస్తున్నట్టు ఉండిపోయాడు. అసలు తన పనేంటో చెప్పకుండా ఆఫీసు ఎక్కడో చెప్పకుండా ఈ వ్యక్తిగత విషయాలు మాట్లాడడం ఏమిటో అర్థం కాలేదు సాగరికి. రేపటి నుంచి మీరు ఉద్యోగంలో చేరిపోవచ్చు సాగరి. మీ ఆఫీస్ ఇదే, ఈ రూమ్లోనే. పొద్దున్న 9 గంటలకి రావాలి, సాయంత్రం 5 గంటల వరకు ఉండాలి. ఆఫీస్ ఇదేనా? సాగరి కనుబొమ్మలు ముడివడ్డాయి. బయట తలలు ఊపుతున్న పూల బాలలు కిటికీలోంచి కనపడి మనసుకి ఎంతో ఆనందం అనిపించింది. అనుమానం అధైర్యం తుడిచిపెట్టుకుపోయాయి. కానీ సార్, నేను చేయవలసిన పనేంటో మీరు వివరించలేదు. ఇలా అడుగుతున్నందుకు కోపం తెచ్చుకోకూడదు కదా. కానీ అడగకుండా తెలుసుకోకుండా ఎలా? తనకి తానే చెప్పుకుంది. లేచి ఆ గదిలోనే ఉన్న ఒక బీర్వాలోంచి ఏదో పుస్తకం తీసుకుని చూస్తూ జవాబిచ్చాడు ప్రదీప్. ఇప్పుడు నేను ఒక పని మీద బయటకు వెళ్ళవలసిన పని ఉంది, తొందరగా వెళ్ళాలి. రేపు 9 గంటలకు రాగానే మీరు చేయవలసిన పని గురించి చెప్తాను, ఓకే? ఇంకా మాట్లాడేదేముంది? కుర్చీలోంచి లేచి వెళ్ళొస్తానని చెప్పి బయటకు వచ్చేసింది సాగర్. ఇంటికి వస్తున్నంతసేపు ఆలోచిస్తూనే ఉంది. పనేంటో తెలుసుకోకుండా ఒప్పుకొని పొరపాటు చేశానా అని. మళ్ళీ నచ్చజెప్పుకుంది తనకి తానే. పవిత్ర భర్తకి తెలిసిన వాడేగా, అలాంటప్పుడు భయపడవలసిన అవసరం ఏముంది? అంతగా తనకి ఇష్టం లేని పని అయితే ఓ దండం పెట్టేసి ఇంటికి వెళ్ళిపోవడమే, అంతే. ఆ రోజు మాలి తనతో అదంతా ఒక పెద్ద కథ అన్నాడు. ఈ కథే అన్నమాట వాళ్ళ కుటుంబం గురించి. కానీ ఈ మాలికి ఎలా తెలుసో వాళ్ళ విషయాలు? ఒకవేళ తనకి చెప్పినట్టే మాలతో కూడా చెప్పాడేమో. ఏమో. అమ్మా, రేపటి నుంచి నేను ఉద్యోగంలో చేరుతున్నాను. వంటిట్లో పనిలో ఉన్న
తల్లికి చాలా నెమ్మదిగా చెప్పింది సాగరి. ఆశ్చర్యపోయింది ఆవిడ. ఇంత సంతోషకరమైన వార్త ఇలా గొణుగుతున్నంతగా మెల్లిగా చెప్తావేంటే? శుభవార్త చెప్పావు కదే, చాలా సంతోషం. ఆ ఆఫీస్ ఎక్కడుంది? ఏం పని చేయాలట? పవిత్ర చెప్పిన ఉద్యోగమేనా? వరుసగా ప్రశ్నలు గుప్పించింది సరోజిని. అవునమ్మా, అదే. ఇంకేమీ మాట్లాడలేదు సాగరి. గబగబా భర్త మంచం దగ్గరికి వెళ్ళి ఆయనతో ఈ వార్త చెప్పింది సరోజిని. ఆనందంతో ఆయన మొహంలోకి ఎంతో కళ వచ్చినట్టు అయింది. మాట్లాడలేని దుస్థితి. చేత్తో సరిగజేసి కూతుర్ని దగ్గరికి పిలిచాడు. చిరునవ్వుతో వచ్చి తండ్రి పక్కన మంచం మీద తల్లిని కూడా ఒకసారి కూర్చోమని అడిగి ఇద్దరి కాళ్ళకి నమస్కరించి ఆశీర్వదించమంది సాగరి. ఆ ఇద్దరి కళ్ళు చెమ్మగిల్లడం గమనించకపోలేదు. అన్నయ్య పోవడం, నాన్నగారి పరిస్థితి ఇలా అవడం, ఈ సందర్భంలో తను ఉద్యోగం ఎత్తుకుంది కాబట్టి వాళ్ళకంట నీరు రావడం సహజమే అనిపించింది సాగరికి. అదే కనుక అన్నయ్య, నాన్నగారు ఇద్దరూ పనికి వెళ్తూ తను కూడా ఎందులోనైనా చేరితే వాళ్ళు ఇలా బాధపడరు. ఏం చేస్తాం? ఏ రోజు ఏ ఇంటి పరిస్థితి ఎలా మారుతుందో ఎవ్వరూ చెప్పలేరు కదా. మొన్నాడు తొందరగా తయారై లంచ్ బాక్స్ తీసుకుని 9 ఆఫీస్ రూమ్లో ఉండేలా బయలుదేరిపోయింది సాగరి. తను వెళ్ళేసరికి అక్కడ ప్రదీప్తో మాట్లాడుతూ మరొక తను కనిపించాడు. లోపలికి వెళ్ళొచ్చో లేదో అని గుమ్మంలోనే నిలబడిపోయింది. రండి సాగరి అంటూ ప్రదీప్ పిలవడంతో లోపలికి అడుగుపెట్టింది. కూర్చోండి అంటూ ఆ నూతన వ్యక్తి పక్కనే ఉన్న రెండో కుర్చీ చూపించాడు ప్రదీప్. అందమైన ఆ పెద్ద బల్లకి అటువైపు ప్రదీప్, ఇటువైపు తామిద్దరూ. సాగరికి నూతన వ్యక్తిని పరిచయం చేశాడు ప్రదీప్. ఇతను భానుమూర్తి. మీతో పాటు ఇతను కూడా ఇక్కడ పనిచేస్తాడు. ఈరోజే చేరాడు. ఈమె సాగరి గారు. భానుమూర్తి అంటూ ఆమెని అతనికి పరిచయం చేశాడు. మర్యాదపూర్వకంగా చేతులు జోడించాను సాగరి. చెయ్యి ముందుకు చాపబోయిన భానుమూర్తి వెనక్కి తీసుకొని తను కూడా చేతులు జోడించాడు. ఇంకా అసలు విషయానికి వస్తాను అంటూ సాగరి చేతికి ఒక బ్రోచర్ అందించాడు ప్రదీప్. ఊరు శివార్లలో 2 చోట్ల స్థలాలు కొన్నాను. ఒక చోట అపార్ట్మెంట్, ఇంకొక చోట డూప్లెక్స్ ఇళ్ళు కట్టిస్తున్నాను. ఈ బ్రోచర్లో వివరాలన్నీ ఉన్నాయి. ఇంకా విపులంగా భానుమూర్తి చెప్తాడు మీకు. మీరు ఎప్పుడు ఏ సందేహాలు వచ్చినా అతన్ని అడిగి తెలుసుకుంటూ ఉండండి. అదిగో ఆ టేబుల్ కుర్చీలు మీ ఇద్దరివి. కొంచెం అటుపక్కగా వేసిన బల్ల కుర్చీలు చూపించాడు. ఆ బల్ల మీద టెలిఫోన్తో పాటు ఇంకా కొన్ని బ్రోచర్సు, కాగితాలు, పెన్నులు, పేపర్సు, క్లిప్స్, 2 పెద్ద పెద్ద డైరీలు, 4-5 నోట్బుక్సు, టేబుల్ క్యాలెండర్లు వగైరాలన్నీ అవసరమైనవన్నీ ఉన్నాయి. ముందు రోజు వచ్చినప్పుడు లేవు. నిన్న రాత్రో ఈరోజు పొద్దున్నో ఈ ఏర్పాట్లు చేశారన్నమాట గమనించింది సాగరి. ఈ 2 వెంచర్స్ గురించి ఎంతోమంది ఫోన్లు చేస్తూ ఉంటారు. మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండాలి. వాళ్ళ ఫోన్ నెంబర్లు నోట్ చేసుకొని భానుమూర్తికి చెప్పాలి. అతను వాళ్ళని కాంటాక్ట్ చేస్తాడు. నేను మళ్ళీ కొద్ది రోజుల్లో ఢిల్లీ వెళ్ళి అక్కడ పూర్తిగా వైండప్ చేసి వచ్చేస్తాను. ఇదా నా ఉద్యోగం అని మీరు బహుశా డీలా పడిపోతున్నారేమో. ముందు ముందు మీకు ఇంట్రెస్ట్ కలిగించే పనులు మీరు చేయగలరు అని అనిపించినవి అప్పగిస్తాను. ప్రస్తుతం జీతం 20,000. అతను చెప్పడం ముగించి బెల్ నొక్కగానే రంగస్వామి వచ్చాడు. ముగ్గురికి టిఫిన్, కాఫీ తెమ్మన్నాడు. నాకొద్దు, నేను తినే వచ్చాను. వెంటనే సాగర్ అంది. ఈ రోజుకి కొద్దిగానైనా తీసుకోండి, కాదనకండి. సాగర్ గారికి కొంచెం తక్కువ తీసుకురా రంగస్వామి. మొహమాట పడుతూనే టిఫిన్, కాఫీ తీసుకోక తప్పలేదు సాగరికి. సాగరి తన సీట్లో కూర్చుని బ్రోచర్ చేతిలోకి తీసుకుంది. క్షుణ్ణంగా అంతా చదివి దానికి సంబంధించిన ముఖ్యమైన వివరాలన్నీ ఆఫీస్ డైరీలో రాసుకుంది. ఆమె ఆ పని చేస్తున్నంతసేపు ఆమె పక్క సీట్లో కూర్చున్న భానుమూర్తి తన వైపే చూస్తున్నాడన్న సంగతి గమనించింది. చాలా ఇబ్బందిగా అనిపించింది. ఎంతలోనే ఫోన్ మోగడం. అమ్మయ్య అనుకుంది. అవతలి వ్యక్తి అడిగిన సమాచారం అంతా చెప్పడం ముగించేసరికి ప్రదీప్ వచ్చాడు. మొదటి రోజు కదా, లేచి నిలబడాలా అవసరం లేదా అన్న తర్జన భర్జనతో లేవబోయింది. కూర్చోమని చేత్తోనే సైగ చేశాడు ప్రదీప్. నేనొస్తే లేచి నిలబడాల్సిన అవసరం లేదు. నేనే కాదు, ఎవరు వచ్చినా లేవనక్కర్లేదు అంటూనే
పుస్తకాల బీరువా దగ్గరికి వెళ్ళి పై అరలో ఉన్న పుస్తకాల్లోంచి ఒకటి తీసుకొని వెనక్కి తిరిగి సాగరి వైపు చూశాడు. మీకు పుస్తకాలు చదవడంలో ఆసక్తి ఉందా? ఉందండి, చాలా చాలా ఇష్టం. అయితే ఈ బీరువాలో ఈ కింది 3 అరల్లో నుంచి మంచి మంచి కథా సంపుటాలు, నవలలు ఉన్నాయి. మీకు టైం పాస్ కోసం మొహమాటం లేకుండా స్వతంత్రంగా ఏది కావాలంటే అది తీసుకొని చదువుకోవచ్చు. ఎవరిని అడగవలసిన పని లేదు అనేసి వెళ్ళిపోతున్న అతనికి థ్యాంక్స్ చెప్పింది సాగరి. వచ్చే ఎపిసోడ్లో కథ కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. ఎండ్ స్క్రీన్లో ఉన్న ప్లేలిస్ట్లని తప్పకుండా వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.